శ్రీ సాయి సచ్చరితం మొదటి అధ్యాయం. గురుదేవతా స్తుతి. బాబా గోధుమల పిండి విసిరిన కథ, దాని తత్వం. పూర్వ సాంప్రదాయం అనుసారం హేమట్ పంతు శ్రీ సాయి సచ్చరిత గ్రంథమును గురుదేవదత్త స్థుతిలో ప్రారంభించుచున్నారు. ప్రప్రథముగా విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథమును జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవి స్మరించి ఆమె తనని గ్రంథ రచనకు పూరుకోవలసిందిగా నమస్కరించుచుండెను. శ్రీ సాయిబాబా సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానం చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితిలకు కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తులాత్మక స్వరూపులని, సమర్థ సద్గురులని, వారు మనను సంసారం నదిని దాటించగలరని చెప్పుచున్నారు. తర్వాత తమ గృహదేవత యొగు నారాయణ ఆదిదేవునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలస్థిరనియు ఆ భూమి సరభురాముడు సముద్రము నుండి సంపాదించుచుండని చెప్పుచు వారి వంశమూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించిని. అంతేగాక యజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకనందనాలు, సనత్కుమారుడు, సుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వంశంపాయనుడు, నవయోగీంద్రములు మొదలగు వారు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు, సోపాను ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారం, కాన్హ, నరనారీ తదితరుల ఆర్వాచీర యోగీశ్వరులు కూడా ప్రార్థించెను. తరువాత తమ పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లిని చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తుకు, తన జ్యేష్ఠ సోదరుడైన నమస్కరించెను. అటుపైన పాఠకులు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తంతో పారాయణం చేయడను ప్రార్థించాను. చివరగా తన గురువు దత్తావతారము శ్రీ సాయిబాబాను నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచం మిథ్యయనియు బ్రహ్మమే సత్యమనే అనుభవం తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు నీ ప్రపంచంలో నేను జీవులు యందు పరమాత్ముడు నివసించుచున్నాడు, వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, సాండిల్యుడు మొదలగు వారు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమట్ పంత్ ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించాను. 1910వ సంవత్సరం తదుపరి ఒక నాటి ఉదయమునే నేను షిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయం గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని బాబా ముఖ ప్రక్షాళనం గావించుచుని గోధుమలు విసురుటకు సంసిద్ధుడయ్యాను. వారు నేలపై గోనె వలె పరిచి దానిపై తిరగలి ఇంచి చేటలో కొన్ని గోధుమలు పోసి కఫని చేతుల పైకెత్తి పిడికిడు చొప్పున గోధుమలు వేచు విసరసాగిరి. అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండి బాబా నేను చేయను, అది ఆయన ఎందుకు గోధుమలు విసురుచుండెను, వారు భిక్షాటమును చే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము, వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యం లేదే అని చింతించి తిని అతడికి వచ్చిన మరి కొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నుయిరి. కానీ మాలోన వారెవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆ బాలగోపముని ఈ వింత చర్యను చూచుటకే బాబా వద్ద గుమిగూడిరి. 4 స్త్రీలు ఎటును సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసుట ప్రారంభించిరి. వారు తిరగలి పిడిని చేత పట్టుకుని బాబా లీలను పాడుచు విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి కూడా బాబాకు కోపం వచ్చాను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగిలిన సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లనుకునిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు, వారు భిక్షాటన చేయటచే జీవించుడు వారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తమూ లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో
ఏమి పని? బాబా మిగులు దయాద్ర హృదయగుటిచే మనకి ఈ పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనం వేరువేరు విధములుగా చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగం చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం తీసుకొని చుండిరి. అంతవరకు శాంతంగా గమనించి ఉన్న బాబా లేచి కోపంతో వారిని తిట్టుచూ ఇట్లనెను, ఓ వనితల్లారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బు సొమ్మని లూటీ చేయించుకుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత పిండిని గుంపుటకు ప్రయత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దుల్లో పైన చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యంలో సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లిరి. నేను ఇదంతా చూచి షిరిడీ ప్రజలకు బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని, ఊరిలో కలరా జాడ్యం కలదని, దాన్ని శాంతింపచేయుటకు కదా బాబా సాధనమని చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరా జాడ్యమును విసిరి ఊరి కవతలం పారద్రోలి అని చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గాను. గ్రామంలో ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతా వినిన నాకు మిక్కిలి సంతసం కలిగిన, దీన్ని గూఢార్థం తెలుసుకున్న కుతూహలం కూడా కలిగిన. ఆ గోధుమ పిండి కలరా జాడ్యం సంబంధం ఏమి? ఈ రెండింటిలో గల కార్యాకరణ సంబంధం ఏమి? ఒకటి ఇంకొక దాన్ని ఎట్లా శాంతింపచేసాను? ఇదంతయో అగోచరంగా తోచాను. అందుచే నేను తప్పక ఈ విషయం గూర్చి వ్రాసి బాబా లీలను మనసారా పాడుకోవాలని నిశ్చయించుకుంటుని. ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానందపూరితుడై తిని ఈ ప్రకారముగా బాబా సచ్చరితను వ్రాయుటకు ప్రేరేపింపబడి తిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథం నిర్విఘ్నమగును జయప్రదమగును పూర్తయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరగలి విసురుట గూర్చి షిరిడీ ప్రజలను ఒక రీతియే కాక దానిలో వేదాంత భావం కూడా కలిను. బాబా షిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరగలి విసురుచే ఉండిరి. నిత్యం వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి. చేతితో పట్టుకున్న పిడి జ్ఞానం. జ్ఞానోదయమునకు గాను ఆత్మ సాక్షాత్కారమును గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలను. అటు పిమ్మట త్రిగుణరాహిత్యమును పొందవలను, అహంకారమును చంపుకొనవలను. ఇది వినగానే కబీర్ కథ జ్ఞప్తికి వచ్చాను. ఒకనాడు స్త్రీ ఒకతే తిరగల్లో ధాన్యం వేసి విసురుచుండెను. దాన్ని చూచి కబీరు ఏడవసాగాను. నిపతి నిరంజుడకు ఒక సాధు పొంగవును చూచి కారణమగుడుకు కబీర్ ఇట్లు జవాబులిచ్చాను, నేను కూడా ఆ ధాన్యం వల్లే ప్రపంచమును తిరగల్లో విసరబడేదను కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లు బదులు చెప్పాను, భయం లేదు, తిరగలి పిడిని గట్టిగా పట్టుకొనుము అనగా జ్ఞానం విడవకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవు అట్లే చేయము. మనసుకును కేంద్రీకరించము, దూరముగా పోనీయకము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగా ఇమ్ము, నీవు తప్పగా రక్షించబడదవు. మొదటి అధ్యాయం సంపూర్ణం.